హరిహర హిరణ్యగర్భేభ్యో నమః. శ్రీమదాంధ్ర మహాభారతం ఆదిపర్వం తృతీయాశ్వాసం. శ్రీమచ్చళుక్యవంశశిఖామణి మనుమార్గ రాజకంఠీరవ ధైర్యామర ధరణీధర ధరణీమండన ధర్మనిరత నిత్యాభ్యుదయ. అక్కథకుండు శౌనకాది మహామునులకు చెప్పే అట్లు జనమేజయుండు ఉపసంహృత సర్పశత్రుండయి యథావిధి సంపూర్ణ దక్షిణల ఋత్విజులను సదస్యులను పూజించి దీనానాథ జనంబులకు కోరిన ధనంబులిచ్చి అనేక పురాణ పుణ్య కథా శ్రవణ కుతూహల పరుండగుచు విద్వజ్జన గోష్ఠి నుండి ఒక్కనాడు పరమ బ్రహ్మనిధిన్ పరాశరసుతున్ బ్రహ్మర్షి ముఖ్యున్ దయాపరు కౌరవ్య పితామహున్ జనహిత ప్రారంభు కృష్ణాజినాంబరు నీలాంబుదవర్ణదేహు అనురూప ప్రాంశు ఉజ్జద్దివాకర రుక్పింగ జటాకలాపు గతరాగద్వేషు నిర్మత్సరు. వైశంపాయన ప్రభృతి శిష్యవర్గంబులతో అనేక మునిగణ పరివృతుండయి కనకమణిమయోచ్చాసనంబున ఉన్న వ్యాసభట్టారకుని అతిభక్తి అర్ఘ్య పాద్యాది విధులను పూజించి వినయ వినమిత శిరస్కుండై నమస్కరించి జనమేజయుండు ఇట్లనియే. ప్రీతితో మీరును భీష్మాది కురు వృద్ధరాజులు నుండి భూరాజ్య విభవమెల్ల విభాగించి ఇచ్చినన్ తమ తమ వృత్తుల నుండక వీగి పాండు ధృతరాష్ట్ర నందనుల్ ధృతిసెడి వారేమి కారణంబున ప్రజాక్షయముగాగా భారత యుద్ధము అపార పరాక్రముల్ చేసిరి మీ పంపు సేయరైరి. ఎరిగి ఎరిగి వారి నేటికి వారింపరు ఇట్టి గోత్ర కలహమేల పుట్టే దీని కలతెరంగు తెలియంగ ఆనతియుండు నాకు సన్మునీంద్ర వంద్య అని ఇట్లు పాండవధార్తరాష్ట్ర విభేదన కథాశ్రవణ కుతూహల పరుండయి అడిగిన జనమేజయునకున్ కరుణించి కృష్ణద్వైపాయనుండు వైశంపాయన మునిని చూచి శ్రీ మహాభారత కథాఖ్యానంబు ఆద్యంతంబు ఇతనికి సవిస్తరంబుగా చెప్పుము అని పంచి సనినా జనమేజయుండు విద్వజ్జన పరివృతుడై సమస్త జనపాల సభాజనయోగ్యుని వైశంపాయనముని పూజించే వినతుడై వినువేడ్కన్. ఆ వైశంపాయనుండును అఖిల భువన వంజుండైన కృష్ణద్వైపాయన మునీంద్రునకు నమస్కారంబు చేసి విద్వజ్జనంబుల అనుగ్రహంబు వడసి కమనీయ ధర్మార్థ కామ మోక్షములకు అత్యంత సాధనంబైన దాని వేడ్కతో తవిలి తన్ వినుచున్న వారలకు అభిమత శుభకరం బైనదాని రాజులకు అఖిల భూరాజ్యాభివృద్ధిని నిత్యాభ్యుదయప్రదం బైనదాని వాంగ్మనఃకాయ ప్రవర్తితానేక జన్మాఘ నిబర్హణం బైనదాని సత్యవాక్ ప్రబంధ శతసహస్ర శ్లోక సంఖ్యమైన దాని సర్వలోక పూజ్యమైన దాని బుధనుత వ్యాస మహాముని ప్రణీతమైన దాని వినుత పరాక్రముల్ ధృత వివేకులు సత్య సమన్వితుల్ యశోధనులు కృతజ్ఞులు ఉత్తములు
ధర్మపరుల్ శరణాగతానుకంపనులనగా ప్రసిద్ధులకు భారత వీరుల సద్గుణాను కీర్తనములనొప్పుదాని విదితంబగుదాని సభాతరంబుల ఆయుష్యంబు ఇతిహాస వస్తు సముదాయంబు ఐహికాముష్మిక శ్రేయ ప్రాప్తి నిమిత్తము ఉత్తమ సభా సేవ్యంబు లోకాగమన్యాయైకాంత గృహంబునా బరగి నానా వేద వేదాంత విద్యాయుక్తం బగుదాని చెప్పదొడగం తద్భారతాఖ్యానము పాండు కుమారులు పాండు భూపతి పరోక్షంబున హస్తిపురంబునందు కృతరాష్ట్రునొద్ద తత్సుతులతో ఒక్కట వెలుగుచు భూసురవరుల వలన వేదంబులును ధనుర్వేదాది విద్యలు గరచుచు కడలేని ఎరుక ధనరుచున్న తద్విపుల గుణోన్నతి సైపక దుర్యోధనుండు దుష్కార్యమెత్తి దుర్నయమున శకుని కర్ణ దుశ్శాసనుల్ గరప పాండవులకు అరయ చేయగడగే పాండవులును కడు ధార్మికులుగాన పొరయరైరి వారి దురిత విధుల అది ఎట్లనిన ఒక్కనాడు జలక్రీడా పరిశ్రమ విచేష్టితుండయి ప్రమాణకోటి స్థలంబున నిద్రితుండైన భీమసేనుని అతి ఘన లతాపాశబద్ధుంజేసి గంగమడువునంద్రోచిన ఆ తండు అనంత సత్తుడుగావున తద్బంధంబులెల్ల తెగనీల్గి మీదికి నెగసే మరియొక్కనాడు అతి వ్యాయామ ఖేదంబున సుప్తుండైన వాని సర్వాంగంబులయందు కృష్ణ సర్పంబుల బట్టి కరపించిన ఆ తండు వజ్రమయ దేహుండుగావున తద్విషదంష్ట్రలు నాటవయ్యే మరియునొక్కనాడు భోజన సమయంబున వానికి విషంబు వెట్టిన అతండు దివ్య పురుషుండుగావున తద్విషంబు అన్నంబు తోడన జీర్ణంబయ్యే మరియు వారలకెల్ల అపాయంబు సేయ సమకట్టి వదలక కురుపతి వరణావతమున లక్కయిల్గావించి అక్కజముగా అందరదొన్పి అందనలంబుదరి కొల్పబనిచిన పాండునందనులిరింగి విదురోపదిష్ట భూవివరంబునందు అపక్రాంతులై బ్రతికి నిశ్చింతులైరీ ధర్మువు నుచితంబు తప్పని వారల సదమలాచారుల ఉదిత సత్యరతుల అఖిల లోకహిత మహారంభుల భూరి గుణుల నిర్జితారి వర్గులై వెలుంగువారి దైవంబరక్షించు దురిత విధులనెప్పుడు గొరయకుండ ఇట్లు దుర్యోధనుండు సేయునపాయంబుల వలనన్ బాయుచు పాండవులు లాక్షాగృహదాహంబు వలన అక్షయులై జననీ సహితంబుగా వనంబున కుంజనిన అందు భీమసేనుండు హిడింబాసురున్ చంపి వాని చెరియలి హిడింబను వివాహంబై ఏకచక్రపురంబున కేగి అందు బకాసురున్ చంపి విప్రులంగాచే మరి అందరూ విప్రవేశంబున ద్రుపదు పురంబున కుంజని అందు ద్రౌపది స్వయంవరంబున మత్స్యయంత్రంబు అర్జునుండు ఆశ్రమంబున ఉరులనేసి సకల రాజలోకంబునోడించి ద్రోవదించేకొనిన దానిని ఊరు గురువచనంబున వివాహంబై ద్రుపదుపురంబున ఒక్క వత్సరంబున్న ఎరింగి ధృతరాష్ట్రుండు వారి రావించి వారలకు అర్ధరాజ్యంబిచ్చి ఇంద్రప్రస్థపురంబున ఉండన్ పనిచిన అందు పాండవులు
రాజ్యంబు సేయుచున్నంత. ద్వారవతికేగి అర్జునుడారంగ సుభద్ర పెండ్లి అయి వచ్చి మహావీరునభిమన్యు కుల విస్తారకు సత్పుత్రునతి ముదంబునబడసెను. మరియు అర్జునుండు అగ్నిదేవు చేత దివ్యరథంబును దివ్యాశ్వంబులను గాంధీవ దేవదత్తంబులను అక్షయ బాణ తూణీరంబులుంబడసి సురగణంబులతో సురపతి నోర్చి ఖాండవ దహనంబున అగ్నిదేవుందనిపే. మరి మయువలన సభాప్రాప్తుండై భీముని చేత జరాసంధుం చంపించి దిగ్విజయంబు చేసి సార్వభౌముండై ధర్మరాజు రాజసూయ మహాయజ్ఞంబు గావించే. ఇవి మొదలుగా గల పాండవుల గుణ సంపదలు సూచి సహింపనోపక దుర్యోధనుండు శకుని కైతవంబున మాయాజ్యూతంబున ధర్మరాజుం పరాజితం చేసి 12 ఏడులు వనవాసంబును 1 జనపదంబున అజ్ఞాతవాసంబునుగా సమయంబు చేసి భూమి వెలువరించినన్ సని పాండవులు వనవాసంబున ఉన్నంత. పరమగురూపదేశమున పార్థుడు పార్థివరత్నశేఖరుండు అరిది తపంబునన్ భుజబలాతిశయంబున ఈశు పన్నగాభరణు ప్రసన్ను చేసి దయ పాశుపతాదిక దివ్య బాణముల్ హరసురరాజదేవ నివహంబుల చేబడసెన్ ప్రియంబునన్. వనమున 12 జ్ఞాతవాసమొక్కేడు జనపదంబున నుండి తపననయ్యేళ్ళు తలిపి సద్వృత్తు కనహులు మును వేడికొనక మరి భారతాదిశేయంగమునసిరి పాండవ కౌరవుల భేదమూలమిట్టిదియా. ఇట్టి భరతకుల ముఖ్యుల వంశచరితాను కీర్తనంబునం చేసి ఈ కథ శ్రీ మహాభారతంబునా బరగే. ఆ నారాయణ పాండవేయ గుణ మహాత్మ్యామల జ్యోత్స్న చిత్తానందంబునరుచుచున్ జనుల గర్భాంశు ప్రకాశంబుతో మానై సాత్యవతేయ ధీవనధి జన్మ శ్రీ మహాభారతాఖ్యానాఖ్యామృత సూతి ఒప్పు నిఖిలాఘధ్వాంత విధ్వంసియై. మరియు ఇట్టి శ్రీ మహాభారతంబునకున్ కర్త అయిన శ్రీ వేదవ్యాసుని జన్మంబు సవిస్తరంబుగా చెప్పెద వినుము. వాసవ ప్రతిముండు వసువను నాతండు చేది భూనాథుండు శిష్టలోకనుత కీర్తి మృగయా వినోదార్థమడవికిదని ఒక్క మునిజనాశ్రమమునందు నిర్వేదమున మహానిష్ఠతో సన్యస్త శస్త్రుడై తపమొప్పజలుపుచున్న ఆతని పాలికి అమరగణంబుతో ఇంద్రుండు వచ్చి తానిట్టులనియే. ధరణి ప్రద కరంబుదయతోడ వర్ణధర్మాభిరక్ష చేసి అమల చరితనేలి రాజ్య విభవమిది ఏలయని తపశ్చరణనునికి నీకచనియననగా. నీ వర్ణధర్మ ప్రతిపాలనంబునకు తపంబునకు మెచ్చితి. నీవు నాతోడంచెలిమి చేసి నా యొద్దకు వచ్చుచున్ పోవుచు మహీరాజ్యంబు సేయుచూ నుండుమని వానికి దేవత్వంబును కనకరత్నమయంబైన దివ్య విమానంబును ఎద్దాని నేని దాల్చిన ఆయుధంబులు తాకనోడును అట్టి వాడని వనజంబులు కలిగిన ఇంద్రమాలయను కమలమాలికయును దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలన క్షమంబైన ఒక్క వేణు యష్టియు ఇచ్చిన అవ్వసువును తద్విమానారూఢుండై ఉపరిలోకంబునం చెరించుడం చేసి
ఉపరిచెరుండునా బరగి అక్కమలమాలికయు తనకున్ చిహ్నంబుగా నవ్వేణుయష్టికి మహావిభవంబు మెరసి ఏటేట ఇంద్రోత్సవంబను ఉత్సవంబు సేయుచు ఈశ్వరునకు ఇంద్రాది దేవతలకు అతి ప్రీతి చేసే. అది మొదలుగా రాజులెల్లన్ ప్రతి సంవత్సరంబు ఇంద్రోత్సవంబు సేయుచుండుదురు. ఘనముగనై ఇంద్రోత్సవమునరించు మహీపతులకు నొగి ఆయుర్వర్ధనమునగు పెరుగు సంతతి అనవరతము ధరణి ప్రజకు అభివృద్ధియగున్. అట్టి ఇంద్రోత్సవంబున అతి ప్రీతుండైన ఇంద్రువరంబున ఉపరిచరుండు బృహద్రథ మణివాహన సౌబల యదు రాజన్యుల నీడి కొడుకులనేవురంబడసి వారలన్ పెక్కు దేశంబులకు అభిషిక్తులం చేసిన అయ్యేవురు వసువులు వేరు వేర వంశకరులయి పరగిరి. అట్లు పరిచరుండు లబ్ధదంతానుండై రాజర్షి అయి రాజ్యంబు సేయుచు నిజపుర సమీపంబునన్ బారిన శుక్తిమతి అను మహానదిన్ కోలాహలంబను పర్వతంబు కామించి అడ్డంబు వడిన దానిన్ తన పాదంబునన్ చేసి తలగంద్రోచిన అన్నదికి పర్వత సమాగమంబున వసుపధుండను ఒక్క కొడుకును గిరికయను కూతురున్ పుట్టిన. అయ్యిరువురను శుక్తిమతి తద్దయు భక్తిమతి అయి గిరి నిరోధంబువాయ ఉపకారంబు చేసిన ఉపరిచరునకు మెచ్చి కానిక ఇచ్చిన. ఆతండు వసుపదున్ తనకు సేనాపతిం చేసుకుని గిరికంతనకు ధర్మపత్నింగా చేసుకుని ఉన్నంత అగిరిక ఋతుమతి అయిన దీనికి మృగమాంసంబు తెచ్చిపెట్టుమని తన పితృదేవతలు పంచిన. అప్పుడు అయ్యుపరిచరుండు మృగవధార్థంబు వనంబున కరిగి పలుకుల ముద్దును కలికి క్రాల్గన్నుల తెలివును వలుదతన్నుల బెడంగు అలగు కంచి పదస్థలముల ఒప్పును లలితాననేందు మండలమురుచియు అళినీల కుటిల కుంతలముల కాంతియు ఎలజౌవనంబున విలసనమును అలసభావంబున పొలుపును మెలుపును కలుగున గిరికన తలచి ముదితయందు తనదు హృదయంబు నిలుపుట చేసి రాగమడర భాసురముగా రమణతో వనాంతరమున రేతస్కందమయ్యే అవనిపతికి నేయమునరా. అయ్యమోఘ వీర్యంబు ఒక్క అజీర్ణ పర్ణపుటంబునం ఇమ్ముగా సంగ్రహించి ఒక్క డేగ అరుతంగట్టి దీనింగొనిపోయి గిరిక కిమ్మని ఉపరిచరుండు పనిచిన. అదియు అతి త్వరితగతిని ఆకానం గడచి ఆకాశంబునన్ బరచునప్పుడు ఆమిషమని తానింగొనగా మది సమకట్టి ఒక్క ఖగము ఆ ఖగమున్ వ్యోమమునదాక దివి సంగ్రామం బారెంటికయ్యే కడురభసమునన్ సునిశిత తుండహతి నివ్రస్సిన పర్ణపుటంబువాసి చెదరుచు నృపనందను వీర్యము యమునా నది వన మధ్యమునందు వాయువశమునబడియన్. తొల్లి బ్రహ్మశాప నిమిత్తంబున అద్రికయను అప్సరస యమునయందు మీనయి కృమ్మరుతున్న అది అవ్వసువీర్య బిందుద్వయంబుద్రావి గర్భంబుదాల్చిన దశమమాసంబునందు తెరలవలవైచి జాలరి తిగిచి దాని ఉదరదళనంబుసేయ అందొక్క కొడుకు ఒక్క కూతునుగని వారి నొనరదెచ్చి దాశరాజున గొప్పించే తక్షణంబ.
అయ్యద్రికయు మానుష ప్రసవంబనరించినన్ తనకు శాపమోక్షణం బగునని బ్రహ్మవచనంబు కలుగుటం చేసి మీనయోని విడిచి దివ్య వనితయ్యి దేవలోకంబున కుంజనియే. మరియును మత్స్యోదరంబున పుట్టిన అక్కొడుకు మత్స్యరాజునాబరగి ధర్మపరుండయి మత్స్యదేశంబునకు అధిపతి అయ్యే. అక్కూతును దాశరాజు తన కూతుంగా చేకొని పెంచినన్ పెరుగుచూ అంబుజముఖి అక్కన్య ప్రియంబునరగ మత్స్యగంధి అనగా ధర్మార్థంబుగా తన తండ్రి నియోగంబున అయ్యమున ఓడగడపుచునుండెన్. అంత గతమదమత్సరుండు త్రిజగద్వినుతుండు వశిష్ఠ పౌత్రుడు ఉన్నతమతి శక్తిపుత్రుడు అఘనాశన ఘోర తపోధనుండు సూరదుడయి తీర్థయాత్రదనువాడు పరాశరుడన్ మునీంద్రుడు అయ్యతివతలోదరిన్ గనియే అయ్యమునా నదియోడరేవునన్. ఇట్లు ఏకతంబ ఏకవస్త్రయై ఓడనెక్కవచ్చు వారి నిరీక్షించుచున్న సత్యవతిని చూచి ఆ మునివరుండు దానియందు మదన పరవశుండై దాని జన్మంబు తన దివ్య జ్ఞానంబున నిరింగి అయ్యోడ ఎక్కి దానితో నొక్కడ సనిచని చపలాక్షి చూపుల చాట్పునగెడమెచ్చు చిక్కని చనుగవ చీరగోరు అన్నువ కౌరీగ అందంబు మది నిల్పు జగన చక్రంబుపై జలుపు దృష్టి అభిలాషమేర్పడునట్లుండగా బల్కు వేడ్కతో మరుమాట వినగతి బురు అతిఘన లజ్జావనతయగున కన్య పైబడి లజ్జయుబాపగడగు ఎంత శాంతులయ్యు ఎంత జితేంద్రియులయ్యు కడు వివిక్తమైన చోట సతుల గోష్ఠి చిత్తచలనమొందు దురెందు కాముశక్తి నోర్వగలరే జనులు. ఇట్లు విగతలజ్జా పరవశుండయి మునివరుండు తన అభిప్రాయంబు అక్కన్యకకు ఎరింగించిన అదియును దీని కొడంబడని నాడు నాకు అలిగి ఇమ్ముని శాపంబిచ్చునోయని వెరచి ఇట్లనియే తనువు మీన్ పొలవల్చు జాలరిదాననట్లునుగాక ఏననగా కన్యకావ్రతమంతరించిన నెట్లు మజ్జనకునింటికి పోవనేర్తు ప్రసాద బుద్ధియొనర్పు సన్మునిగణోత్తమ నాకు దోష విముక్తి ఎట్లగునట్లుగా అని మునివరుండు కరంబు సంతోషించి నాకు నిష్టంబు చేసిన తాన నీ కన్యాత్వంబు దూషితంబుగాదు ఓడకుమని దానికి వరంబిచ్చి నీవు వసువను రాజర్షి వీర్యంబునన్ పుట్టిన దానవు గాని సూతకుల ప్రసూతవు కావు అని చెప్పి దాని శరీర సౌగంధ్యంబు యోజనంబునంగోలే జనులకు ఏర్పడునట్లుగా ప్రసాదించిన అది గంధవతి అనియు యోజనగంధి అనియు వరగి తత్ప్రసాదంబున అనేక దివ్యాంబరాభరణ భూషితయునయి యమునా నదీ ద్వీపంబున ఓడసేర్చి ఎల్లవారును చూడంగ ఇట్టి బయల ఎట్లు సంగమమగునని ఇంతి అన్న అమ్మునీంద్రుండుగా వించినప్పుడు అఖిల దృష్టి పదరోధి నీహారతిమిరమంత పరమేష్టి కల్పుడగున పరాశరు సమాగమమున పరమగుణైకాభరణకు అనవద్య మనోహరమూర్తికి సత్యవతికి అమ్ముని శక్తిన్ సద్యోగర్భంబున అహిమజ్యుతి తేజుండు వేదమయుడు అఖిల మునీంద్ర ఆద్యుడు వేదవ్యాసుండు
ఉద్యజ్ఞానంబుతోడ ఉదితుండయ్యన్. ఆయమున ద్వీపమున అమేయుడు కృష్ణుండు లీలమెయి కృష్ణద్వైపాయనుడనబరగి వచశ్రీయుతుడు తపంబు వలన చిత్తము నిలిపెన్. పరాశరుండు సత్యవతి కోరిన వరంబులిచ్చి విజేచ్ఛనరిగే. అంత కృష్ణద్వైపాయనుండును కృష్ణాజిన పరిధాన కపిల జటామండల దండ కమండలు మండితుండై తల్లి ముందట నిలిచి కరకమలంబులు మొగిచి మ్రొక్కి మీకున్ పనిగలయప్పుడ నన్నుందలంచునది ఆ క్షణంబవత్తునని సకల లోక పావనుండు అఖిల లోకహితార్థంబుగా తపోవనంబున కుందని అందు మహాఘోర తపంబు సేయుచు సంచిత పుణ్యుడంబురుహ సంభవు వంశముదాల్చి పుట్టి లోకాంచితుడైన వాడు నిఖిలాగమ పుంజముని ఏర్పడన్ విభాగించి జగంబులందు వెలిగించి సమస్త జగద్ధితంబుగా పంచమ వేదమై పరగు భారత సంహిత చేసే ఉన్నతిన్. మరియు దేవ దైత్య దానవ ముని యక్ష పక్షి గంధర్వాదులయంశంబులు దాల్చి భీష్మాది వీరులు భారత యుద్ధంబు సేయన్ అనేకులు పుట్టిని వారల కొలంది ఎరింగి చెప్ప అనేక కాలంబు అనేక సహస్రముఖంబుల వారికైన అలవి కాదనినా విని జనమేజయుండు వైశంపాయనునకిట్లనియే. అమరాసురముఖ్యులయంశములను మహిబుట్టి సకల జనపాలక సంఘములకు భారత రణరంగమునను లయమొంద ఏమి కారణమనినన్. జనమేజయునకు వైశంపాయనుండిట్లనియే. పరశురాముండు భీకర నిజ కోపాగ్ని ఉగ్రుడై 21 మారు దాత్రీతలంబపక్షత్రంబు చేసిన తక్షత్ర సతులు సంతాన కంఠ వెలయంగ ఋతుకాలముల మహావిప్రుల దయచేసి ధర్మువు తప్పకుండా బడసిరి పలువుర కొడుకుల కూతుల ఇప్పాట తక్షత్రమెసగి ఉర్విబర్వి రాజధర్మ పదనీతి విడువక చారచోర దుష్టజనుల బాధ బొరయకుండ నిఖిల భూప్రజాపాలన చేయుచుండే శిష్ట సేవ్యమగుచు. ఇట్లు బ్రాహ్మణ వీర్య ప్రభువులైన క్షత్రియులు ధర్మ మార్గంబునను ప్రజాభిరక్షణంబు చేయుటం చేసి వర్ణాశ్రమ ధర్మస్థితులు తప్పక ప్రవర్తిల్లుటయు బ్రహ్మక్షత్రంబులకు ఆయుర్వర్ధనంబును అనవరత యాగ తర్పిత పర్జన్య ప్రసాదంబునన్ కోరిన ఎప్పుడు వానలు కురియుటయు సకల సస్య సమృద్ధియు ప్రజావృద్ధియు అయిన భూదేవి ప్రజాభార పీడితయై సురాసుర మునిగణ పరివృతులై ఉన్న హరిహర హిరణ్య గర్భుల కడకుందని ఇట్లనియే. భూరి ప్రజానిరంతర భారము దాల్చుట ఇది కరము భారము దయతో మీరీ భారమునకు ప్రతికారము గావించి నన్నుగా ఉండని వనజాసను ననుమతమున వనరుహనాభుండు వాసవ ప్రముఖ సుపర్వ నికాయాంశంబులతో తనరగ పుట్టించే ఉర్వి తన అంశమునన్ దితిసుత దానవయక్ష ప్రతతులయంశముల బుట్టి ప్రజలకు విహితాహితులకు చుండిరనేకులు జితకాశులు ధరణిపతులు శిశుపాలాదుల్ అతుల బలాఢ్యులైన అమరాంశ సముద్భవులెల్ల
పాండుభూపతి సుతపక్షమై సుర విపక్ష గణాంశజులెల్ల దుర్మదోద్ధత కురురాజపక్షమై దారుణి భారమువాయ ఘోర భారతరణ భూమిని ఈల్గిరి పరస్పర యుద్ధము చేసి వీరులై అనిన విని జనమేజయుండు వైశంపాయనునకిట్లనియే ఆదిత్య దైత్య దానవులాదిగగల భూతరాశి అగు సంభవమున్ మేదిని తదంశముల మర్త్యోదయములు నాకు చెప్పుము ఒగినేర్పడగన్ అనిన విని జనమేజయునకు వైశంపాయనుండిట్లని చెప్పే తొల్లి సకల జగదుత్పత్తి నిమిత్త భూతుండైన బ్రహ్మకు మానసపుత్రుడైన మరీచియు అంగిరసుండును అత్రియు పులశ్చుండును పులగుండును క్రతువును అను 4 పుట్టిరి. అందు మరీచికి కశ్యప ప్రజాపతి పుట్టే. కశ్యపు వలన చరాచర భూతరాశియల్లన్ ఉద్భవిల్లి. ఎట్లనినా బ్రహ్మ దక్షిణాంగుష్టంబున దక్షుండును వామాంగుష్టంబున ధరణి అను స్త్రీయును పుట్టిన ఆ ఇరువురకును సుతులనహులు వేవురు దమయుతులై ఉదయించి సాంఖ్యయోగాభ్యాసోన్నతి చేసి ముక్తులై భూరి తేజులందరును ఊర్ధ్వరేతసులైనన్ పదంపడి ఏబండ్రు కూతులు పుట్టిన వారణ నెల్ల దక్షుండు అపుత్రుండు గావున పుత్రీకరణంబు చేసి అందు కీర్తి లక్ష్మి ధృతి మేధ పుష్టి శ్రద్ధ క్రియ బుద్ధి లజ్జా మతులు అను వనితల పదుండ్రను ధర్మువుడను మనువునకిచ్చే. అశ్విన్యాదులైన 27 చంద్రునికిచ్చే. అదితి దితి ధను కాల అనాయు సింహిక ముని కపిల వినత క్రోధ ప్రాధ క్రూర కద్రువలను 13 కశ్యపునకిచ్చే. అందు అదితి అందానికి ధాతృ మిత్ర అర్యమ శక్ర వరుణ అంశు భగ వివస్వత్ పూష సవితృ త్వష్టృ విష్ణులనంగా 12 పుట్టిరి. మరియును ద్వితీయను దానికి అప్రతిహత బలుడు హిరణ్యకశిపుడు అనబుట్టే సుతుండతనికి ఏవురు బుట్టిరి ప్రతాపగుణయుతులు సుతులు ప్రహ్లాదాదుల్. ఆ ప్రహ్లాద అమలాద అనుహులాద శిబి పాష్కళుల యందు ప్రహ్లాదునకు విరోచన కుంభ నికుంభులనంగా 3 పుట్టిరి. అందు విరోచనకు బలి పుట్టే. బలికి బాణాసురుండు పుట్టే. ధనువను దానికి విప్రచిత్తి శంబర నముచి పులోమ అశిలోమ కేసి దుర్జయాదులైన దానవులు 4 పుట్టిరి. వారల పుత్ర పౌత్ర వర్గంబు అసంఖ్యాతంపై ప్రవర్తిల్లే. కాల అనుదానికి వినాశన క్రోధాదులు 8 పుట్టిరి. అజిత శక్తియుతులు అనాయువయను దానికి అజరులు అధిక వీర్యులు అతుల భూరి భుజులు చక్రదిపులు పుట్టిరి 4 విక్షర బల వీర వృత్రులనంగా. మరియు సింహికయందానికి రాహువు పుట్టే. మునియను దానికి భీమసేన ఉగ్రసేనాదులైన గంధర్వులు 16 పుట్టిరి. కపిలయను దానికి అమృతంబును గోగణంబులను బ్రాహ్మణులను కృతాచి మేనకాదులైన అప్సరసలను పుట్టిరి. వినతయను దానికి అనూరుండును గరుడుండును పుట్టిరి.
అందనూరునకు సేని అను దానికి సంపాతి జటాయువులు పుట్టిరి. క్రోధయను దానికి క్రోధవశగణంబు పుట్టే. ప్రాధయను దానికి సిద్ధాదులు పుట్టిరి. క్రూరయను దానికి సుచంద్ర చంద్ర హంత్రాదులు పుట్టిరి. కద్రువయను దానికి శేష వాసుకి పురోగమ అనేక భుజంగముఖ్యులు పుట్టిరి. మరి అంగిరసుడను మానస పుత్రునకు అయ్యుతధ్యుండు బృహస్పతియును సంవర్తుడును గుణాశ్రయ యోగ సిద్ధియన్ కూతురు పుట్టిరి. అక్కొడుకులందు వినుము బృహస్పతి వేల్పులకాచార్యుడై లోకపూజితుడై వెలింగే. మానుగా అత్రియన్ మానసపుత్రున ఉద్భవించిరి ధర్మయుత చరిత్రులు అఖిల వేద వేదులు ఆజ్యులనేకులు దీప్త రవి సహస్ర తేజులనహులు అధికతర తపోమహత్వ సంభృత విశ్వభరులు సత్యపరులు పరమమునులు. మరియు పులస్త్యుండను మానస పుత్రునకు అనేక రాక్షసులు పుట్టిరి. పులహుండను మానస పుత్రునకు కిన్నర కింపురుషాదులు పుట్టిరి. క్రతువను మానస పుత్రునకు సత్యవ్రత పరాయణులైన పతంగ సహచరులు పుట్టిరి. పైతామహుండైన దేవుండు అను మనువునకు ప్రజాపతి పుట్టే. వానికి ధూమ్ర బ్రహ్మ విద్య మనస్విని రత శ్వస శాండిలి ప్రభాతలనంగా 7 భార్యలైరి. అందు ధూమ్రకు ధరుండును, బ్రహ్మ విద్యకు ధ్రువుండును, మనస్వినికి సోముండును, రతకు నహుండును, శ్వసకు అనిలుండును, శాండిలికి అగ్నియు, ప్రభాతకు ప్రత్యూష ప్రభాసులనంగా 80 వసువులను పుట్టిరి. అందు ధరుండను వసువునకు ద్రవిణుండును హుతహవ్యవహుండును పుట్టిరి. ధ్రువుండన వసువునకు కాలుండు పుట్టే. సోముండన వసువునకు మనోహరయను దానికి వర్చసుండును శిశిరుండును ప్రాణుడును రమణుండును పృథయను కూతురును పుట్టిరి. పృథకు 11 గంధర్వపతులు పుట్టిరి. యహుండన వసువునకు జ్యోతి పుట్టే. అనిలుండన వసువునకు శివయను దానికి మనోజవుండును అవిజ్ఞాతగతియును పుట్టిరి. అగ్ని అను వసువునకు కుమారుండు పుట్టే. ప్రత్యూషుండన వసువునకు ఋషి అయిన దేవలుండు పుట్టే. ప్రభాసుండను వసువునకు బృహస్పతి చెలియలైన యోగసిద్ధికి విశ్వకర్మ పుట్టే. ఆ విశ్వకర్మ నిర్మిత దేవ విమానుండు నిఖిల దివ్యాభరణ స్త్రీ విరచన పరితోషిత దేవుడు శిల్ప ప్రజాపతియునై నెగడెన్. మరియు స్థానునకు మానసపుత్రుడైన మృగవ్యాధ శర్వ నిరుతి అజైకపాత్ అహిర్బుధ్య పినాకి దహన ఈశ్వర కపాలి స్థాణు పరుషులనంగా 11 రుద్రులు పుట్టిరి. మరి బ్రహ్మ దక్షిణ స్థనంబున ధర్ముండను మనువు పుట్టే. వానికి శమ కామ హరులనంగా 3 పుట్టిరి. ఆ 3కు క్రమంబున ప్రాప్తి రతి నందలనంగా 3 భార్యలైరి. సవిత్రునకు బడబారూపధారిణి అయిన త్వాష్ట్రికి ఆశ్వినుడు పుట్టిరి. బ్రహ్మ హృదయంబున భృగుండు పుట్టే. వానికి కవి పుట్టే. వానికి శుక్రుండు పుట్టి అసురులకు ఆచార్యుండయ్యే. వానికి చండామర్క త్వష్ట్రు చండామర్క త్వష్ట రుధ రాత్రులు అనంగా 4 కొడుకులు పుట్టిరి. వారు అసురులకు యాజ్ఞకులైరి. మరియును విగతాగుడైన ఆ భృగునకు పుత్రుడై శవనుండు పుట్టె భార్గవవరుండు.
జనవంద్యుడతనికి మనుకన్యకు పుట్టే ఊరులన ఉరుండు ఊరి కీర్తి అతనికి నూరూరు సుతులు రుచికాదులు దయించిరి అఖిల భూవిదిత తేజులు అందు రుచీకునకు పొందంగా యమదగ్నియను ముని పుట్టే అతనికి పుట్టిరి అలగుమతులు సుతులు నలుగురు వారిలో పరశురాముడు ఆది పురుషమూర్తి దండితాహితుండు కొండుకయ్యును తద్ద గుణములందు పెద్దయ్యే. మరియు బ్రహ్మకు ధాతయు విధాతయు అనంగా ఇద్దరు మనుసహాయులై పుట్టిరి. వారి తోడను లక్ష్మి పుట్టి లక్ష్మికి మానసపుత్రులు అనేకులు పుట్టిరి. వరుణునకు జ్యేష్ఠకు బలుండును సురయను కూతురును పుట్టిరి. సురయందు అధర్ముండు పుట్టి ఆ అధర్మునకు నిరుతికి భయ మహాభయ మృత్యువులనగా ముగ్గురు పుట్టిరి. మరియు తామ్రకు కాకియు శేనియు వాసియు ధృతరాష్ట్రియు శుకియు అనని ఏవురు కన్యలు పుట్టిరి. అందు కాకి అనుదానికి ఉలూకంబులు పుట్టే, శేని అనుదానికి శేనంబులు పుట్టే, భాసి అనుదానికి భాస గృధ్రాదులు పుట్టే, ధృతరాష్ట్రి అనుదానికి హంస చక్రవాకంబులు పుట్టే, శుకి అనుదానికి శుకంబులు పుట్టే. మరియు క్రోధునకు మృగియు మృగమందయు హరియు భద్రమనసయు మాతంగియు శార్దూలియు శ్వేతయు సురభియు సురసయు అన 9 పుట్టి. అందు మృగి అనుదానికి మృగంబులు పుట్టే, మృగమందయను దానికి వృక్ష చమర శృమరాదులు పుట్టే, భద్రమనసయను దానికి ఐరావణంబు పుట్టే, ఐరావణంబునకు దేవనాగంబులు పుట్టే, హరియను దానికి వానరగణంబులు పుట్టే, మాతంగియను దానికి గజంబులు పుట్టే, శార్దూలియను దానికి సింహవ్యాఘ్రంబులు పుట్టే, శ్వేతయను దానికి దిగ్గజంబులు పుట్టే, సురభియను దానికి రోహిణియు గంధర్వియు అనలయు అనం పుట్టిరి. అందు రోహిణికి పశుగణంబులు పుట్టే, గంధర్వియను దానికి హయంబులు పుట్టే, అనలకు గిరి వృక్ష లతా గుల్మంబులు పుట్టే, సురసకు సర్పంబులు పుట్టే. ఇది సకల భూత సంభవ ప్రకారంబు. దివిజ మునీంద్ర దానవ దితి ప్రభవాది సమస్త భూత సంభవము కృతావధానులై భక్తిమయిన్ వినుచున్న పుణ్యమానవులకు నిక్కువంబగు మనఃప్రియ నిత్య సుఖంబులున్ చిరాయువు బహుపుత్ర లాభ విభవోన్నతియున్ దురిత ప్రశాంతియు. మరియు మర్త్యలోకంబునందు దేవ దైత్య దానవుల అంశావతారంబుల వివరించద వినుము. యాదవ వంశంబున జగదాదిజుడగు విష్ణుదేవునంశంబున ఉత్పాదిల్లే కృష్ణుడు అపగత ఖేదుడు వసుదేవ దేవకీ దేవులకు త్రివెలుగ రోహిణికి వసుదేవునకు దయించే విష్ణుదేవాంశమునన్ భూవంజుడనంతుడు బలదేవుండు ప్రలంబ ముఖ్య దితిజాంతకుడై. మరియు లక్ష్మి అంశంబున రుక్మిణి ఉదయించే, సనత్కుమారునంశంబున ప్రద్యుమ్నుండు పుట్టే, అప్సరసలయంశంబుల కృష్ణుని షోడశ సహస్రాంతఃపుర వనితలు పుట్టిరి. 5000 వంశంబుల వృష్ణి యదు భోజ అంధక వంశంబుల వీరులు అనేకులు పుట్టిరి. మరియు ముదమున ప్రభాసుడను 8 వసువు వసునంశమునను మేదిని భీష్ముడుదయించే సర్వ విద్యావిదుడు అపజిత
పరశురామ వీర్యుడు బలిమిన్ అనగుడు సురగురుణం శంభునను భరద్వాజు కలశమున బుట్టె శరాసన విద్యాచార్యుడు పూవినుతుడు ద్రోణుడు నిఖిల వేద విదుండై అలగుడు కామక్రోధాదుల ఏకత్వమున బుట్టే ద్రోణునకు మహాబలుడు అశ్వత్థామ రిపు ప్రళయాంతకుడు అస్త్రశస్త్ర పరిణతుడగుతు మరియు ఏకాదశ రుద్రుల అంశంబున కృపుడు పుట్టే, సూర్యునంశంబున కర్ణుండు పుట్టే, ద్వాపరాంశంబున శకుని పుట్టే, అరిష్టాపుత్రుండైన హంసుండను గంధర్వ విభుండు ధృతరాష్ట్రుండై పుట్టే, మతి అను వేల్పు గాంధారి అయి పుట్టే, మరియు ఆ ఇద్దరకున్ కలి అంశంబున దుర్యోధనుండు పుట్టే, పౌలస్య భ్రాతృవర్గంబు దుర్యోధనానుజ శతంబై పుట్టే, హిరణ్యకశిపుండు శిశుపాలుండై పుట్టే, సంహ్లాదుండు శల్యుండై పుట్టే, అనుహ్లాదుండు దృష్టకేతుండై పుట్టే, శిబి అనువాడు ద్రుమసేనుండై పుట్టే, భాష్కళుండు భగదత్తుండై పుట్టే, విప్రచిత్తి అను దానవుండు జరాసంధుండై పుట్టే, నయశిరుండును అశ్వశీర్షుండును నయశంకుండును గగనమూర్ధుండును వేగవంతుండును అనువారు ఏవురు దానవులు కేకయరాజులై పుట్టిరి. కేతుమంతుండు అమితౌజుండై పుట్టే, స్వర్భానుండు ఉగ్రసేనుండై పుట్టే, జంభుండు విశోకుండై పుట్టే, అశ్వపతి కృతవర్మయై పుట్టే, వృషపర్వుండు దీర్ఘప్రజ్ఞుండై పుట్టే, అజరుడు మల్లుండై పుట్టే, అశ్వగ్రీవుండు రోచమానుండై పుట్టే, సూక్ష్ముండు బృహద్రథుండై పుట్టే, దుహుండనువాడు సేనాబిందుండై పుట్టే, ఏకచక్రుండు ప్రతివింజుండై పుట్టే, విరూపాక్షుండు చిత్రవర్మయై పుట్టే, హరుండును హరిహరుడును సుబాహు బాహ్లికులై పుట్టిరి. చంద్రవక్త్రుండు ముంజకేశుండై పుట్టే, నికుంభుండు దేవాపి అయి పుట్టే, శరభుండు సోమదత్తుండై పుట్టే, చంద్రుండు చంద్రవర్మయై పుట్టే, అర్కుండు ఋషికుండై పుట్టే, మయూరుడు విశ్వుండై పుట్టే, సుపర్ణుండు క్రోధకీర్తి అయి పుట్టే, రాహువు క్రోధుండై పుట్టే, చంద్రహంత శునకుండై పుట్టే, అశ్వుండనువాడు అశోకుండై పుట్టే, భద్రహస్తుండు నందుండై పుట్టే, దీర్ఘజిహ్వుండు కాశీరాజై పుట్టే, చంద్ర వినాశనుండు జానకి అయి పుట్టే, బరీనుండు పౌండ్ర మత్స్యుండై పుట్టే, రుద్రుండు మణిమంతుండై పుట్టే, కాళపుత్రులు యనమండ్రు క్రమంబున జయత్సేన అపరాజిత నిషధాధిపతి శ్రేణిమత్ మహోజ అభీరు సముద్రసేన బృహత్తులై పుట్టిరి. క్రోధవశ కణంబు వలన మద్రక కర్ణవేష్ట సిద్ధార్థ కీటక సువీర సుబాహు మహావీర బాహ్లిక క్రధ విచిత్ర సురధ శ్రీమన్నీల చీర వాసో భూమిపాల దంతవక్త్ర రుక్మి జనమేజయ ఆషాఢ వాయువేగ భూరితేజ ఏకలవ్య సుమిత్ర వాటధాన గోముఖ కారుషక క్షేమధూర్తి శ్రుతాయువు ఉద్వహ బృహత్సేన క్షేమ అగ్రతీర్థ కుహర మతిమత్ ఈశ్వరాదులు అనేకులు పుట్టిరి. కాలనేమి కంసుండై పుట్టి, స్త్రీ పుంసరూపధరుండైన గుహ్యకుండు
శిఖండి అయి పుట్టె. మరుద్గణాంశంబున పాండురాజు పుట్టె. మరుదులయంశంబున పుట్టిరి మూరు వివిధ రణ పటిష్ట బలులు. సుస్థిరయశులు త్రుపద సాత్యకి విరాట భూపతులు భువన విశ్రుత చరితుల్. మాండవ్యుండను మునివరు చండతర క్రోధ జనిత శాపంబున ధర్ముండు అఖిల ధర్మతత్వ విదుండై విదురుడన పేర్మితోనుదయించెన్. ప్రియమునరగ సిద్ధియు బుద్ధియునను దేవతలు వసుమతిని కుంతియు మాత్రియునై పుట్టిరి. పాండు ప్రియపత్నులు నిఖిల జగదభీష్ట చరిత్ర. యమునంశమున పుట్టె అధిపతి ధర్మజుండు. అనిలాంశమున పుట్టె అనిలజుండు. చక్రాంశమున ధనంజయుడు దయించే. ఆశ్వినులయంశముల ఊర్జితులు నకుల సహదేవులనవజ్జ చరితులు పుట్టిరి. శ్రీమూర్తి అయి అగ్నిసేని పుట్టే. అగ్నియంశమున జితారే దృష్టద్యుమ్నుడన పుట్టే. ద్రుపద రాజాన్వయమున అనగా ఇది సురాసురాంశావతార కీర్తనము. దీని వినిన తవిలి భక్తి చదివినను సమస్త జనులకు అఖిల దేవాసురాదులు ఇత్తురు అభిమతములు అని విని జనమేజయుండు వైశంపాయనుని గిట్లనియే. అభ్యస్త వేద వేదాంగులు విధి దత్త దక్షిణా ప్రీణిత ధరణి దేవులు అనవరత అశ్వమేధావబృధ స్నాన పూతమూర్తులు కృతపుణ్యులు అహిత వర్గజయుల్ ప్రాప్త వర్గ చతుష్టయుల్. సత్వాది సద్గుణ జన్మ నిలయులు భరతాది మహామహీపాలకులు యుద్ధయశోధులు ఎందేని బుట్టిరి. అట్టి కౌరవాన్వయంబు పాండవ నృపరత్నములకు వారి రాశి అయిన దాని వినగవలతు. తద్దయు ప్రీతితో విప్రముఖ్య నాకు విస్తరింపు అని అడిగిన జనమేజయునకు వైశంపాయనుండిట్లనియే. నిరుపమ ధర్మ మార్గ పరినిష్ఠితులై మహినెల్లగా సుచుంబరగిన తొంటి పూరు కురు పాండు మహేశుల పేర్మి చేసి భూభరవహన క్షమంబగుచు పౌరవ కౌరవ పాండవన్వయంబు ఉరుగుణ సంపద పెరిగి యొప్పే సమస్త జగత్ ప్రసిద్ధమై. అది ఎట్లనన్ తొలి దాక్షాయణి అయిన అదితికి కశ్యపునకు పుట్టిన వివస్వంతునకు వైవస్వతుండను మనువును యముండును శనైశ్చరుండును యమునయున్ తపతియు అనన్ పుట్టిరి. అందు వైవస్వతుండు అను మనువు వలన బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రాదులైన మానవులు పుట్టిరి. మరియు వానికి వేన ప్రముఖులైన రాజులు ఏబండ్రు పుట్టిరి. వంశకరులై తమలోన యుద్ధంబు చేసి తనిరి. మరియు ఆ మనుపుత్రి అయిన ఇల అనుదానికి సోమపుత్రుండైన బుధునకు పురూరవుండు పుట్టి చక్రవర్తి అయి ఇమ్మహి త్రయోదశ ద్వీపమ్ములు తన శౌర్యశక్తి పాలించి మదాంధ్యమున విప్రోత్తమ విత్తములు తానపహరించే. ధనలోభమున వినిదాని నుడుపగా బ్రహ్మ నియుక్తుండై సనత్కుమారుడు మహికిందను దించే. బ్రహ్మలోకంబున నుండి
అనేక దివ్యముని సంఘముతో. పురూరవుండును రాజ్య గర్వంబున ఆ మునులకు దర్శనంబీనుల్లక అపహసించిన అలిగి వారిని ఉన్మత్తుంగా శపించిన వాడు గంధర్వలోకంబున ఊర్వశీ సహితుండై ఉండే. అట్టి పురూరవునకు ఊర్వశికి ఆయువు, ధీమంతుడు, అమానసువు, దృఢాయువు, అనాయువు, శతాయువు అను 6 కొడుకులు పుట్టిరి. అందు ఆయువునకు స్వర్భానవి అనుదానికి నహుష, వృద్ధశర్మ, గయాన, ఏనసులనంగా 4 పుట్టిరి. వారి యందు నహుషుండు రాజ్యాభిషిక్తుండై చతురంభోధిపరీత భూవలయమున్ సద్వీప సారణ్య సక్షితి వృత్కంబవుదాని భూరి భుజ శక్తింజేసి పాలించుచున్ క్రతువుల్ నూరుణరించి కీర్తి వెలయంగా దిక్కులన్ నిర్జితాహితుడై ఆ నహుషుండు దాబడసే దేవేంద్రత్వమున్ పేర్మితోన్. అట్టి నహుషునకు ప్రియం వదయను దానికి యతి, యయాతి, సంయాతి, ఆయాతి, అయతి ధ్రువులు అనంగా 6 పుట్టిరి. అందు యయాతి రాజై అనేక యాగంబులు చేసి శుక్రపుత్రి అయిన దేవయాని యందు యదు, తుర్వసులను 2 కొడుకులంబడసే. వృషపర్వపుత్రి అయిన శర్మిష్ఠయందు త్రుహ్యువు, అనువు, పూరువు అనంగా 3 కొడుకులంబడసి రాజ్యంబు చేయుచు శుక్రశాపంబున జరాభార పీడితుండై కొడుకులనందరం పిలిచి ఇట్లనియే. విషయోపభోగాభిలషణమింకను నాకు వదలక పెరుగుచున్నదియుగాన నందనులార మీయందొక్కరుండు నాదగు జరాభారంబు తగిలి తాల్చి తన జౌవనంబున కొనరంగ ఎవ్వడీనోపు ఆతండ సద్వీప సకల దారుణీ సామ్రాజ్య భారయోగ్యుండగు అని అడిగిన అగ్రతనయుడైన యదువు దొట్టి సుతులు ముదిమికి నోపక తలలు వాంచియున్న వెలయ తండ్రి పనుపు చేసి ముదిమిగొని యౌవనంబిచ్చే పూరుడను సుతుండు భూరియశుడు అన్న విని జనమేజయుండు వైశంపాయనునికిట్లనియే. వర్ణధర్మముల్గాచుచు వసుధయల్ల అనఘచరితుడై ఏలిన అయ్యయాతి భూసురోత్తమ భార్గవపుత్రి అయిన దేవయానిని తానెట్లు దేవి చేసే. విపుల తేజంబునను తపోవీర్యమునను జగదనుగ్రహ నిగ్రహ శక్తియుక్తుడైన ఎట్టి యయాతికి అలిగి ఏమి కారణంబున శాపంబు కావ్యుడిచ్చే. మరియు అస్మద్వంశకరుండైన యయాతి చరితంబు వినవలతుని చెప్పుము అని అడిగిన వానికి వైశంపాయనుడు ఇట్లనియే. మనుజాధిప వృషపర్రుండను దానవపతికి శుక్రుడు ఆచార్యుండై అనిమిష విరోధులకు ప్రియమునరించుచు వివిధ విధి నయోపాయములన్ దేవాసురరణమున గత జీవితులగు నసురవరుల చెచ్చర మృత సంజీవని అనువిద్య పునర్జీవులుగా ప్రతిదినంబు చేయుచునుండెను. దానినెరింగి దేవతలెల్ల అతిభీతులై అసురులను ఓర్వనోపక శుక్రువలన
మృత సంజీవని వడసి తేనోపునట్టి మహాసత్తుండు ఎవ్వండగునో అని విచారించి బృహస్పతి పుత్రుండైన కచుని కడకుందని ఇట్లనిది. ఓరను మృత సంజీవని కారణమున నిహతులయ్యు కారు అసురవరుల్ వారలను ఓర్వగ మనగతి భారము దుర్వార వీర్య బలయుతులగుటన్. మన పక్షంబున వారద్దనుజులచే నిహతులయ్యు తగ మృత సంజీవని లేమి చేసి యమ సాధనమున కరుగుదురు వీర్యదర్పితులయ్యు. కావున మృత సంజీవని తేవలయును శుక్రువలన ధృతిబడసి తపశ్రీ విభవ దాని బలమున కావంగావలయు సురనికాయ బలంబు. బాలుండవు యమౌవ్రతశీలుండవు నిన్ను ప్రీతి చేకొని తద్విద్యాలనాదానము కరుణాలయుడై చేయు అమ్మహాముని నీకు. దుహితృ స్నేహంబునం చేసి అద్దేవయాని పలుకులు శుక్రుండు అతిక్రమింపండు. కావున నీ నేర్చు విధంబున దాని చిత్తంబు వడసి శుక్రుని ఆరాధించిన నీకిష్ట సిద్ధియగు అని దేవతలు ప్రార్థించి పంచినన్. కచుండును దేవహితార్థంబు వృషపర్వపురంబున కుందని అచ్చట వేదాధ్యయనశీలుండై సకల దానవ గణోపాధ్యాయుండై ఉన్న శుక్రుంగని నమస్కరించి ఇట్లనియే. ఏను కచుండను వాడ మహానియమ సమన్వితుడ బృహస్పతి సుతుడన్ మానుగవచ్చితి నీకును భానునిభా శిష్యవృత్తి పనిసేయంగా. అన్న ఆ మునికుమారుని సుకుమారత్వమును వినయ ప్రియవచన మృదు మధురత్వమును అనవరత నియమవ్రత ప్రకాశిత ప్రశాంతత్వంబును చూచి శుక్రుండు అతి స్నేహంబున వీని పూజించిన బృహస్పతిని పూజించిన ఎట్ల అని అభ్యాగత పూజల వాని సంతుష్టంగా చేసి శిష్యుంగా చేసుకొని ఉన్నంత అక్కచుండు పని ఏమి పంచిన పదపడి చేసెదనక తన్బంచిన ఆక్షణంబచేయుచు నిజ గురు చిత్తవృత్తికి కడుననుకూలుడై వినయంబుతోడ మనమున చెయ్యుల మాటల భక్తినేకాకారుడై మరి అంతకంటే దేవయానికి సువిధేయుడై ప్రియహిత భాషణముల పుష్పఫల విశేష దానములను సంతత ప్రీతి చేయుచు ఇవ్విధమున పెక్కులేళ్ళు నిష్ఠ గురుని గురుతనూజగొలిచి ఐరువుర నెమ్మి వడసే తనదు నేర్పు పేర్మి. ఇట్లు కురు శుశ్రూష కౌశలంబున కచుండు శుక్రునకున్ ప్రియ శిష్యుండై ఉన్న ఎరింగి దానవులు సహింపనోపక బృహస్పతితోడి అలుక అక్కచు ఒక్కనాడు హోమధేనువులంగాచుచు వనంబున ఏకతంబ ఉన్న వానిని వధించి విశాల సాలస్కంధంబున బంధించి చనిరి. అంత ఆదిత్యుండు హస్తగిరి శిఖరగతుండగు అగుడు మగిడి హోమధేనువులు ఇంటికి వచ్చిన వానితోడన కచుండు రాకున్న దేవయాని తన మనంబున మలమల మరుంగుచున్ పోయి తండ్రికిట్లనియే. వాడిమయూహముల్ కలుగువాడు అపరాంబుధి గృంకే తేనువుల్ నేడిట వచ్చే ఏకతమ నిష్ఠమెయిన్ పవదగ్నిహోత్రముల్ పోడిగ వేల్వగా బడియే ప్రొద్దునుబోయే కచుండు నేనియున్ రాడు వనంబులోన మృగ రాక్షస పన్నగ బాధ నొందెనో అని విని శుక్రుండు తన దివ్య దృష్టి
దుర్వ్యధిష్ఠుని అసుర వ్యాపాదితుండైన కచుంగని వానిని తోడ్కొని తేర కృత సంజీవని బంచిన అదియును ప్రసాదంబని అతి త్వరితగతిందని విగతజీవుండైన కచును అప్పుడ సంజీవితం చేసి తోడ్కొని వచ్చినను చూచి శుక్రుండును దేవయానియు సంతసిల్లి ఉన్నంత కొన్ని దినంబులకు వెండియునొక్కనాడు అడవికి పువ్వులు దేరగా వడి నరిగిన కచుని చంపి వానిని ధనుజుల్ పొడవు సెడగాల్చి సురతో తడయక అబ్బూది శుక్రుదావించిరొగిన్. శుక్రుండును సురాపానమోహితుండై ఉన్న తొల్లింటి ఎట్ల దేవయాని కచుంగానక దుఃఖితయై నేడును కచుండు రాక మసలే అసురుల చేత నిహతుండయ్యం కావలయు అని శోకించిన దానిని చూచి శుక్రుండి ఇట్లనియే. భగవక సంజీవని పెంపగణిత గర్వమున అసురులా కచుతోడన్ పగగొని చంపెదరు ఆతడు సుగతికి దనుగాక ఏల శోకింపంగన్ అని దేవయాని ఇట్లనియే. మతిలోకోత్తరుడైన అంగిరసు మన్మండు ఆశ్రితుండు ఆ బృహస్పతికిన్ పుత్రుడు మీకు శిష్యుడు సురూప బ్రహ్మచర్యాశ్రమవ్రత సంపన్నుడు అకారణంబ ధనుజ వ్యాపాదితుండైన అచ్యుత ధర్మజ్ఞ మహాత్మ అక్కచునకే శోకింపకెట్లుండుదున్. వానిని చూచి కాని కుడువనొల్ల అని దేవయాని ఏడ్చుచున్న పెద్దయం వృద్ధునకున్ ప్రసన్నుండై శుక్రుండు తన యోగ దృష్టిని చూచి లోకాలోక పర్యంత భువనాంతరంబున కచున్ గానక సురా సమ్మిశ్ర భస్మమయుండై తన ఉదరంబున ఉన్న అక్కచుంగని సుర చేసిన దోషంబును అసురుల వలన అయిన అపకారంబును ఎరింగి మొదలి పెక్కు జన్మముల పుణ్యకర్మముల్ పరగ పెక్కు చేసి పడయబడిన ఎట్టి ఎరుక జనులకు ఆక్షణమాత్రణ చెరుచు మధ్య సేవ చేయనగునే. భూసురులాదిగ గల జనులు ఈసుర సేవించిరేని ఇది మొదలుగా పాపాసక్తి పతితులగుదురు చేసితి మర్యాద దీని చేకొనుడు జనుల్ అని శుక్రుండు సురాపానంబు మహాపాతకంబుగా శపించి తన ఉదరంబుననున్న కచునప్పుడు సంజీవితం చేసిన అందయుండి కచుండు శుక్రునికిట్లనియే. తనువును జీవము సత్వంబును బడసితి నీ ప్రసాదమున నీ ఉదరంబు అనగా వెలువడు మార్గం పునరింపుము నాకు భూసురోత్తమ దయతోన్ అనినా నా ఉదరంబు భేదిల్లినంగాని మునికుమారుండు వెలువడ నేరండు ఉదరభేదనంబున మూర్ఛితుండనైన నన్ను సంజీవితం చేయవలయునని శుక్రుండు కచునకు సంజీవని ఉపదేశించిన ఉదరభిధాముఖముననభ్యుదితుండై నిర్గమించే బుధనుతుడు కచుండు ఉదయాద్రిధరీ ముఖమున ఉదితుండగు పూర్ణ హిమమయూగుడ పోలం. అంత విగత జీవుడై పడియున్న వేదమూర్తి అతని చేత సంజీవితుడై వెలింగే ధనుజమంత్రి ఉచ్చారణ దక్షు చేత అభిహితంబగు శబ్దంబునట్ల పోలే. ఇట్లతి ప్రయత్నంబున కచుండు శుక్రు వలన సంజీవని వడసి పెద్ద కాలం నుండి ఒక్కనాడు శుక్రు చేత అనుజ్ఞాతుండై దేవలోకంబున కుంబోవుచుండి దేవయాని వద్ద సెలవుగై కొనుటకు వెడలగా ఆమె కచునకిట్లనియే.
నీవును బ్రహ్మచారివి వినీతుడవు ఏనును కన్యకన్ మహీదేవ కులావతంస రవితేజ వివాహము నీకు నాకు మున్భావజ శక్తినైనయది పన్నుగ నన్ను పరిగ్రహింపు సంజీవని తోడా శుక్రుదయ చేయుము నాకు ప్రియంబు నావుడు. ఆకచుడత్యంత విషాదాకులుడై లోక నింద్యమగునర్థము నీ వాకునకు తెచ్చుడుచితమే నాకు సహోదరివి నీవు నా చిత్తమున. గురులకు శిష్యులు పుత్రులు పరమార్థము లోకధర్మ పదమిది దీనిన్ పరికింపక ఈ పలుకులు తరుణీ గురుపుత్రి నీకు తగునే పలకం అని ఆ కచునకు దేవయాని కరంబు అలిగి నీవు నా మనోరథంబు విఫలంబుగా చేసినాడవు నీకు సంజీవని పనిచేయకుండెడుమని శాపంబిచ్చిన కచుండు ఏను ధర్మపదంబు తప్పనివాడను నీ వచనంబున నాకు సంజీవని పనిచేయదయ్యనేని నా చేతను ఉపదేశంబు కొన్న వారికి పనిచేయుంగాక. మరి నీవు ధర్మ విరోధంబు తలంచితివిగావున నిన్ను బ్రాహ్మణుండు వివాహంబు కాకుండెడుమని దేవయానికి ప్రతిశాపంబిచ్చి తక్షణంబా దేవగురు నందనుండమరావాసంబునకు నరిగి అమరులకును సంజీవనియుపదేశించి సుధీ విభుడొనరించుచుండే దేవహితంబుల్. ఇట వృషపర్వు కూతురు శర్మిష్ఠయను కన్యక ఒక్కనాడు కన్యకా సహస్ర పరివృతయై దేవయానీ సహితంబు వనంబునకుందని ఒక్క సరోవర తీరంబున తమ తమ పరిధానంబులు పెట్టి జలక్రీడలాడుచున్న అవి సురగరువలి చేతన్ ప్రేరితంబులయి కలసిన ఒండరులన్ గడవ కొలను వెలువడు సంభ్రమంబున ఆ కన్యకలు అన్యోన్య పరిధానంబులు వీడ్వడం కొని కట్టునెడ దేవయాని పుట్టంబు శర్మిష్ఠ గట్టికొనిన మరి దాని పరిధానంబు దేవయాని పుచ్చుకొనక రోసి శర్మిష్ఠం చూచి ఇట్లని లోకోత్తర చరితుండగునా కావ్యుతనూజ నీకున ఆరాధ్యను నే ప్రాకట భూసుర కన్యక నీ కట్టిన మైల కటనేతుని నన్. శర్మిష్ఠ ఇట్లని మాయయ్యకు పాయక పనిసేయుచు దీవించి ప్రియము సేయుచునుండు మీ అయ్య వెండి మహిమలు నా యొద్దన పలుక నీకు మానయులేదే. నా కట్టిన పుట్టంబు నీకు కట్టం కాదుగాకేమి అని గర్వంబున ఎగ్గులాడి దేవయానిని ఒక్క నూతం ద్రోచి శర్మిష్ఠ కన్యకా సహస్ర పరివృతయై క్రమ్మరి వచ్చి నిజ నివాసంబున నుండే. అంత నహుషాత్మజుండగుయయాతి అధిజ్య ధనుస్సహాయుడై ఆనత శాస్త్రవుండు మృగయాల సలోల నిబద్ధ బుద్ధి తత్కాననమెల్ల గృమ్మరి నికామ పరిశ్రముడు ఏహుదించే అందా నలినాక్షియున్న విపినాంతర కూపతటంబునొద్దకు తనుదించి ఎం మహాజనపతి జలమపేక్షించి అచ్చో విశ్రమించి సూచితత్కూపమున విలసత్కూల ఘనవల్లి అన్నిష్ట సహినూదియున్నదాని గురుకుచయుగముపై పరువడి దొరగెడు కన్నీరు పూరించుతున్నదాని తన సమీపమునకు జనులయాగమనంబు పన్నుగా గోరుచునున్నదాని
వరుణదేవుతోడ కరమల్గి జల నివాసంబు విడిచి భూస్థలంబు వలని కరువుదేరనున్న వరుణేంద్రు దేవియ పోనిదాని దేవయాని కనియే. కని నీవెవ్వరిదానవు, ఇట్లేల ఏకతంబ ఇవ్విపినాంతర కూపంబున ఉన్నదానవు అనిన విని దేవయాని ఎప్పుడూ తను విహరించుచున్న అవ్వనంబునకు మృగయా వినోదార్థంబు యయాతి వచ్చుడం చేసి తొల్లియూ చూచినది కావున అతని నెరింగి ఇట్లనియే. అమర సన్నిభ ఏను కోర సురాసురాహవ భూవి అమర వీరుల చేత మర్దితులైన దానవులన్ గత భ్రములగా తన విద్య పెంపున ప్రాప్త జీవుల చేసి అత్యమిత శక్తి మెయిన్ విలింగిన అట్టి భార్గవు కూతురన్. దేవయాని అనుదాన ప్రమాదవశంపున ఇన్నూతన్బడి వెలువడ నేరకున్న దానను నన్నుద్ధరించి రక్షింపు మరిన ఆ విప్రకన్యకయందు తద్దయు దయాళుండై జలధివిలోల వీచి విలసత్కల కాంచి సమంచితావనీతల వహనక్షమం పైన దక్షిణ హస్తమునం తదున్నమద్గళదురు ఘర్మవారి కణ కమ్రకరాబ్జము వట్టి నూతిలో వెలువడ కోమలిందిగిచే విశ్రుత కీర్తి యయాతి ప్రీతితో. ఇట్లు దేవయానను ధరించి యయాతి నిజపురంబున కరిగి ఇట దేవయానియు శర్మిష్ట చేసిన ఎగ్గు వలన విముక్తయ్యి తన్ను రోయుచు వచ్చుదాని మూర్ణికయను పరిచారికంగని ఏను వృషపర్వపురంబు స్వరణొల్ల శర్మిష్ట చేత నా పడిన అవమానంబు మదీయ జనకునకు ఎరిగింపుము అని పంచిన అదియును అతి త్వరితగతించని తద్వృత్తాంతం అంతయు శుక్రునకు చెప్పిన శుక్రుండును ఆ క్షణంబ కోపఘూర్ణిత బాష్పపూరిత నయనయై ఉన్న దేవయానింగని ఇట్లని అనుపమ నియమాన్వితులై అనూన దక్షిణల క్రతు సహస్రంబులు చేసిన వారి కంటే అక్రోధనుడు కరం బహికుడు అండ్రు తత్వవిధిజ్ఞుల్ అలిగిన నలుగక ఎగ్గులు బలికిన మరి వినని ఎట్లు ప్రతివచనంబుల్ పలుకక బంధము పడి ఎడదలపక ఉన్న తడసూవే ధర్మజ్ఞుడిలన్. కావున బుద్ధి గలవారికి క్రోధంబు కొనియాడం దగదు. శర్మిష్ట రాచకూతురు కొండుకయ్యది దాని తోడిది ఏమి రమ్మనిన దేవయాని ఇట్లనియే. కడుననురక్తియు నేర్పును కడకయుగలవారిని ఉరక కడవగా ఎగ్గుల్ నుడివెడు వివేక శూన్యుల కడ ఉండెడునంత కంటే కష్టముగలదే. ఈ వృషపర్వపురంబు ఏను చొరనొల్ల ఎటయేనియున్ పోదును అనిన శుక్రుండు నాకు నీవగతివి నీతోడ నేనును వత్తును అనుచు కూతున్ పట్టువరుచున్నంత అంతయు చారుల వలన ఎరింగి వృషపర్వుండు శుక్రునొద్దకు వచ్చి నమస్కరించి ఇట్లనియే. దేవతలన్ జయించుచు అతి స్థిర సంపదలన్ స్వదీయ విద్యా విభవంబు పెంపునను దానవులు తతులైరి కానినాడు ఈ వనరాశిలో దొరరే ఇంతకు అంతక కోపులైన అద్దేవ పతాకిని పతుల దివ్య నిశాతమాయుధాతిన్.
వారణ ఘోటక భాండాగారంబులు మొదలుగాగ గలధనములతో సూరినుత ఇందరము నీవారకములుగాగ మమ్ము వగవుము బుద్ధిన్. ఈ దేవయానికి ఎద్ది ఇష్టంబు దానిని ఇత్తును అడుగుమనిన దేవయాని సంతసిల్లి అట్లేని శర్మిష్ఠ కన్యకా సహస్రంబుతో నాకు దాసిగా నీయవలయు, ఇదియ నాకిష్టంబు, దీనిని ఇచ్చునది అనిన వృషపర్వుండు అప్పుడ కూతును రావించి కన్యకా సహస్రంబుతో దేవయానికి దాసిగారిచ్చి శుక్రునకు మనఃప్రియంబు చేసిన శర్మిష్ఠయు అగురువచనంబున కావ్య కన్యకా సహస్రంబుతో నిత్యంబును దేవయాని గొలుచుతుండే. అంతనొక్కనాడు వనకేళి కౌతుకమున దనియను శర్మిష్ఠదొట్టి సహులెల్ల ముదంబున గొలిచిరాగ విభవము తన కమరగ దేవయాని తద్వనమునకు. ఇట్లరిగి దేవయాని ఔవనంబున కన్యకలుందానును పుష్పాపచయంబు చేయుచు విమల జల ప్రవాహ విలసితంబైన ఒక్క చెలయేటికెలన నవవికచ కుసుమ సుకుమార కోరక నికర భరిత సహకార కురవక వకుళ అశోక తమాల సాల ఛాయ శీతల శిఖతాతలంబున ఇష్ట వినోదంబుల ఉన్న అవసరంబున అంగనాజనుల ఉత్తుంగ సంగత కుచ కుంకుమ చందన పంకములయూ వారివ ధమ్మిల్ల భారావకలిత దివ్యామోద నవపుష్పదామములయు వారివ ముఖ సకర్పూర తంబూలాది వాసనాసురభి నిశ్వాసములయు వారివ పరిధాన చారు ధూపములయు విలసిత సౌరభావలులు దాల్చి అనిలుడను దూతవోయి తోడ్కొనియు తెచ్చే దేవయాని పాలికి మృగతృష్ణ చేసి కాననంబున గృమ్మరువాని వీరు అతి పరిశ్రాంతుడైన యయాతినంత తరళ నయనాబ్జదళములు నెరయగ పై మున్ను తల్లి నృపసుతు పూజించిరి నవకుసుమమయాలంకరణ విశేషముల అతటి కాంతలు ప్రీతిన్. అయ్యయాదియు తత్ప్రదేశంబున సుఖోపవిష్టుండై దేవయానిన్ తొల్లి ఎరింగినవాడై అతిశయ రూపలావణ్య గుణ సుందరి అయిన శర్మిష్ఠ ఎరుంగ వేడి మీరెవ్వరి వారలు మీ కులగోత్రనామంబులు ఎరుంగ వలతున్ చెప్పుండనిన రాజునకు దేవయాని ఇట్లనియే. నన్ను మున్న ఎరుంగుదు ఇన్నాది నాకు దాసి వృషపర్వుడను మహాదానవేంద్రు కన్య నా యొద్దనెప్పుడు కదలకుండుననగా మరి దీని శర్మిష్ఠయండ్రు జనులు నిగ్రహమేది నన్ను ధరణీవర కూపము వెల్వరించునాడు ఉగ్రమయూహ సాక్ష్యముగనున్నత దక్షిణ పాణి చేసి భూపాగ్రణి నాదు దక్షిణ కరాబ్జము వట్టితిగాన మున్ను పాణిగ్రహణంబు చేసితి అది నీయడ విస్మృతి వంద పాడియే. నన్ను వివాహమై నహుషనందన ఈ లలితాంగిదొట్టి ఈ కన్యలందరున్ దివిజ కన్యలతో నెనయైన వారు నీకున్నతి ప్రీతి సేయగా నృపోత్తమ వాసవు బోలి లీలతో ఇన్నరలోక భోగములనేకములందుము నీవు నావుడున్.
క్షత్రియ కన్యకల బ్రాహ్మణులు వివాహం బహుదురుగాక. అధర్మోత్తరంబుగా క్షత్రియులు బ్రాహ్మణ కన్యకల వివాహం బహుదురే. నీ పలుకులు ధర్మ విరుద్ధంబులు మరియు సర్వవర్ణాశ్రమ ధర్మంబులు సంకరంబులు కాకుండా రక్షించుతున్న ఏన ఇట్టి అధర్మంబున కొడంబడితినేని జగత్ప్రవృత్తి విపరీతంబగు అనిన అయ్యయాతికి దేవయాని ఇట్లని వెలయగ ధర్మాధర్మంబులు నడపుచు నిఖిలలోక పూజ్యుండై నిర్మలుడగు శుక్రుడు పంచిన అలగుభుజా నను వివాహమగుదే అనినన్. ఆ మహాముని వచ్చి ఇది ధర్మ విరుద్ధంబు కాదు అని చెప్పినేని నిన్ను వివాహం బగుదును అని యయాతి వడంబడిన దేవయాని అప్పుడు శుక్రుడు రావించిన తన దివ్య తేజమున ఔవనమెల్ల వెలుంబుచుండవచ్చను భృగునందనుడు నిజనందనకు ప్రియమొనరింపగదలచి దాని యొద్దకు ప్రీతిన్ అతి సంభ్రమమున అవనీపతి విహితోత్థానుడై తపశ్శక్తి ప్రజాపతి నిపుడగు భార్గవునకు అతిభక్తిన్ ప్రణమితోత్తమాంగుండయ్యన్. మరియు దేవయానియు శర్మిష్ఠయున్ కన్యకా సహస్రంబును అత్యంత భక్తితో క్రమంబున నమస్కరించిరి. అంత దేవయాని శుక్రునికిట్లనియే ఇన్నరేంద్రు చేత మున్న గృహీతమయ్యున్న నా కరంబు క్రన్ననింక వరుణగర్హమగునే పరిణయ విషయమై ధర పరిగ్రహింప పరమమూర్తి. కావున నాకు ఈ జన్మంబున పతి యయాతియ ఇతండును భగవద్వచనంబున నన్ను వివాహం అగుదుననియే. ఇందు ధర్మ విరోధంబు లేకుండునట్లుగా ప్రసాదింపవలయును అనిన శుక్రుండు కరుణించి యయాతికి నీకును అయిన ఈ వివాహంబునందు అపక్రమ దోషంబు లేకుండెడుము అని వరంబిచ్చి ఆ ఇరువులకు పరమోత్సవంబున వివాహంబు చేసి శర్మిష్టం చూపి ఇది వృషపర్వుని కూతురు, దీనికి ప్రియంబున అన్నపానభూషణ ఆచ్ఛాదన మాల్యానులేపనాదుల సంతోషంబు చేయునది, శయన విషయంబున పరిహరించునది అని పంచి కూతున అల్లుని పూజించిన అయ్యయాతియు శుక్రుని వీడ్కొని దేవయానిని శర్మిష్ఠను కన్యకా సహస్రంబును తోడ్కొని నిజపురంబున కుంజని అంతఃపుర రమ్య హర్మ్య తలంబున దేవయాని నుంచి తదనుమతంబున అశోకవనికా సమీపంబున ఒక్క గృహంబునందు కన్యకా సహస్రంబుతో శర్మిష్ఠనునిచి దేవయాని యందు శుభోపభోగపరుండై ఉన్న కొండొక కాలంబునకు దేవయానికి యదుతుర్వసులను కొడుకులు పుట్టిరి. అంతా శర్మిష్ఠ సంప్రాప్త యౌవనయు ఋతుమతియునై ఆత్మగతంబున అసదృశ యౌవనంబిది అనన్యధనం బగునొక్కో నాకు కుసుమ సముద్గమంబునను అగోచర దుర్గవల్లరీ కుసుమ సముద్గమం బగునోకో పతిలాభములేమి చేసి ఒప్పెసగ దేవయాని పతినేమి తపంబొనరించి కాంచనో పతిబడసి సుతుల బడయగనతివలు గోరుదురు కోరినట్టుల తనకున్ పతిబడసి సుతుల బడసెను సతులీ భార్గవికి భాగ్య సంపదనయే. ఈ రాజు నందన హృదయంబుదవిలి ఎప్పుడు నుండు నన్నీతడు కరము కారుణ్యమున ప్రీతి గల ఎట్లు చూచు కమలాక్షి భార్గవ కన్యదానెట్లు కోరి ఈతనిదనకును పతి చేసి కొనియే అటుల ఏను గోరి లోకైక భారధురాధరు పరహిత ధర్మపరు నహుషాత్మజు పతి చేసి కొందు.
అని విచారించుచున్న అవసరంబున దాని పుణ్యస్వరూపంబు సన్నిహితంపైన ఎట్లు ఒక్కనాడు యయాతి అశోకవనికాలోకన తత్పరుండై వచ్చువాడు ఏకతంబై ఉన్న శర్మిష్టం గనిన అదియును సంభ్రమ వినయావనతయై తన వలన అమ్మహీపతి ప్రసన్న చిత్తుండగుట ఎరింగి కరకమలంబులు మొగిచి ఇట్లనియే. నీలగళోపమాన కమనీయ గుణోన్నతి చెప్పగాలు నన్నేలిన దేవయానికి నరేశ్వర భర్తవుగాన నాకునున్ పోలగ భర్తవీవ ఇది భూనుత ధర్మపదంబు నిక్కువంబు ఆలును దాసియున్ సుతుడు నన్నవి వాయని ధర్మముల్ మహిన్. అద్దేవయానిని పరిగ్రహించినప్పుడా తద్ధనం బగుట నేనును భవత్ పరిగ్రహంబ కావున నన్ను కరుణించి నాకు ఋతుకాలోచితంబు ప్రసాదింపవలయును అనినా అయ్యయాతి ఇట్లని. లలితాంగి శయనమొక్కడు వెలిగా రుచిరాన్నపాన వివిధాభరణాదుల శర్మిష్ఠకు ఇష్టము సొలయక చేయుమని నన్ను శుక్రుడు పంచను. ఏనమ్మాముని వచనంబునకు అప్పుడు ఒడంబడి తిని ఎట్లు బొంక నేర్తును అనినా శర్మిష్ఠ ఇట్లనియే. తను బొంకగా ప్రాణాత్యయమున సర్వధనాపహరణమున వధగా వచ్చిన విప్రార్థమున వధూజన సంగమమున వివాహ సమయములందును ఈ ఎనింటి అందు అసత్య దోషంబు లేదు అని మునివచన ప్రమాణంబు కలదు. నీవు వివాహ సమయంబున ఒడంబడితివి కావున అసత్య దోషంబు నిన్ను పొందదు అనినా అయ్యయాతి ఒడంబడి శర్మిష్ఠకు అభిమతం వనరించే. అదియు తత్సమాగమంబున గర్భిణి అయి కొడుకుంగనిన విస్మయం బంది దేవయాని దాని కడకు వచ్చి ఇట్లనియే. బాలవయ్యు అత్యుత్తమశీల వినయ గౌరవాన్వితవై నిర్వికార వృత్తినున్న నీకు ఉన్నయునికిన సన్నుతాంగి సుతుడు పుట్టుట ఇది కడు చోద్యమయ్యే. అది ఎట్లని అడిగిన శర్మిష్ఠ లజ్జావరత వదనయ్యి ఇట్లను. ఇందేని నుండి ఒక్క మహాముని నిఖిల వేద వేదాంగ పారగుండు వచ్చి ఋతుమతినయ్యున్న నన్ను చూచి నాకు పుత్రోత్పత్తి ప్రసాదించే అనిన విని దేవయాని నిజ నివాసంబునకు జనియే. శర్మిష్ఠయు అయ్యయాతి వలనన్ క్రమంబున తృహ్యువు అనువు పూరువులనంగా 3 కొడుకులం బడసి ఉన్నంత ఒక్కనాడు కరువలిచేదూలు కపిల జటాలియ కరముప్పు శిఖరుగా కనకరత్నమయ జాల భూషణామల దేహదీప్తుల తేజంబుగా ప్రవిదీప్యమాన యాగశతంబుల అర్చితంబైన 3 అగ్నులు ప్రత్యక్షమైన ఎట్లు కనమ్రోల శర్మిష్ఠ తనయులు క్రీడించుచుండంగనున్న అయుర్విరేని కడకు నేగుదించే కన్యలు ధనుజాది రాజసుతయు తోడరాగనొప్పి దేవి దేవయాని దేవేంద్రు దేవియ పోలే ఎంతయును విభూతి మెరసి ఇట్లరుగుదించి అధిక తేజస్సులయి యయాతి ప్రతిరూపంబులంబోలి అబ్బాలకులం చూచి ఈ కుమారులు ఎక్కడివారు ఎవ్వరి కొడుకులని యయాతినడిగి అలబ్ధ ప్రతివచనయై
మీ తల్లిదండ్రులెవ్వరని అక్కుమారులను అడిగినా తరుణ ప్రదేశినుల మాతరముగ వారలు యయాతి శర్మిష్ఠల జూపిరి తండ్రియు తల్లియునని కరమనురాగిల్లె కన్యకా నివహంబు. ఇట్లు తన్నెరుంగకుండా అయ్యయాతి శర్మిష్ఠ వలన లబ్ధ సంతానుండగుట అప్పుడెరింగి పతి విహితానురాగమున భార్గవపుత్రి యయాతి చేత వంచితయయి వాడు దానవికి చేసిన నియ్యమిరింగి కోపదుఃఖితయయి తండ్రి పాలికతి ఖేదమునందని దీర్ఘనేత్ర నిర్గత జలధారనంగడిగే కాంత తదీయ పదాబ్జయుగ్మము. అయ్యయాతియు దానిం బట్టు వరచుచు తోడనదని శుక్రుంగని నమస్కరించి ఉన్న అద్దేవయాని గద్గద వచనయై అధర్మంబున ధర్మంబు కీడ్పరిచి ఇమ్మహీషుండు ఆసురంబున ఆసురియందు అనురక్తుండై పుత్రత్రయంబు వడిసి నాకు అవమానంబు చేసిననినా విని శుక్రుండు యయాతికి అలిగి నీవు యౌవన గర్వంబున రాగాంధుండవై నా కూతునకు అప్రియంబు చేసిదివి కావున జరాభార పీడితుండవు కమ్మని శాపం ఇచ్చిన అయ్యయాతి శుక్రునికిట్లనియే ఋతుమతి అయి పుత్రార్థము పతిగోరిన భార్యయందు ప్రతికూలుండై ఋతు విఫలత్వము చేసిన అతనికి మరి భ్రూణహత్యయగునండ్రుబుధుల్ దానికి భీతుడనై అమ్మానవతీ ప్రార్థనన్ క్రమం బొనరగ సంతానము వడిచి తినెదలో ఎదలో దీనికి అలుగంగదగునే దివ్యమునీంద్ర. ఏను ఇత్యేవయానియందు విషయోపభోగ తృప్తుండగాను జరాభారముద ఆల్పనోపనని ప్రార్థించిన విని వానికి శుక్రుండు కరుణించి అట్లేని నీ ముదిమి నీ కొడుకులయందు ఒక్కరుని పైంబెట్టి వాని జవ్వనంబు నీవు గుని రాజ్యసుఖంబులనుభవింపుము. నీవు విషయోపభోగ తృప్తుండవైన మరి నీ ముదిమిని నీవదాల్చి వాని జవ్వనంబు వానికి నిచ్చునది. నీ ముదిమి దాల్చిన పుత్రుండ రాజ్యమున గర్భంగును వంశకర్తయునగుననినా అయ్యయాతి శుక్రువీడ్కొని దేవయాని సహితుండై తన పురంబునకు వచ్చి శుక్రుశాపంబున జరాభారంబు దాల్చిన వానికి తలవడకదొడగే ఇంద్రియముల గర్వమడంగే అంగములు వదలే వళీ ఫలితంబులయ్యే వగరును తలయేరును ఉక్కిసయును దరకొనుదెంచ. ఇట్లు జరాక్రాంతుండైన యయాతి కొడుకులనెల్ల రావించి నాకు విషయ సుఖతృప్తి లేకున్నయది కావున మీ ఎందొక్కరుండు నా ముదిమిగొని తన జవ్వనంబు నాకిచ్చునది అనినా విని యదు తుర్వసు త్రుహ్యువు అనువులు తండ్రికిట్లనిది తగిలి జరయు రుజయు దైవ వశంబుననయ్యనేని వానిననుభవింత్రుగాక ఎరిగి ఎరిగి కడగి ఆరెంటి చేకొందురయ్య ఎట్టి కుమతులైనా నరలుగల కామునైనను తరుణులు రోయుదురుడాయ ధనపతి అయ్యున్ పురుషుడు దుర్వార జరా పరిభూతిని అభీష్ట భోగబాహ్యుడ కాడే. అని ఒడంబడకున్న అలిగి యయాతి యదువంశంబున వారు రాజ్యమునకు అయోగ్యులుగా తుర్వసు వంశంబున వారు ధర్మాధర్మ వివేక శూన్యులై
సంకీర్ణవర్ణ కిరాతులకు రాజులుగా, త్రుహ్యువంశంబున వారు ఉడుపప్లవ సంతార్యంబైన దేశంబునకు రాజులుగా, జరాదూషకుండగుట అనువంశంబున వారు ముదియునంతకు నుండక యౌవనంబున పంచత్వంబున గలుగువారుడుగా శాపంపిచ్చి, ఆ నలుగురకున్ కొండుకవాని శర్మిష్ఠాపుత్రు ఊరుంబిరిచి అడిగిన వాడు తండ్రి కోరిని ఎట్ల చేసిన, నవయౌవనుండై యయాతి అభిమత సుఖంబులు సహస్ర వర్షంబులనుభవించి తృప్తుండై ఊరు జౌవనంబు వానికయిచ్చి తన జరాభారంబు తానదాల్చి నిజాజ్ఞా విధేయ చతురంత మహీతల బ్రహ్మక్షత్రాది వర్ణ ముఖ్యులనెల్ల రావించి మంత్రి పురోహిత సామంత అనంత పౌరజన సమక్షంబున సకల క్షోణీ చక్ర సామ్రాజ్యంబునకు పూరునభిషిక్తుంజేసిన సర్వప్రకృతి జనంబులు ఆ రాజునకిట్లనిది, అవిచారంబని పల్కనోడెదము ధర్మాభిజ్ఞ నీ అగ్రసంభవుడు అత్యున్నత శక్తియుక్తుడు మహాభార ప్రగల్భుండు మహీభార ప్రగల్భుండు భార్గవ దౌహిత్రుడు పాత్రుడు ఈ యదుడు లోకఖ్యాతుడుండంగ నీ భువనేశత్వభరంబు పూన్పదగునే పూరున్ జగన్యాత్మజు అనిన పారళకయ్యయాతి ఇట్లనియే, యదుడగ్రతనూజుడు ఆ హృదయ సముద్భవుడు వాడు అయిన మద్వచనం విధి ఏటిది అని కడు దుర్మదుడై చేయక కృతావమానుడయ్య తనయుండు తల్లిదండ్రులు పనిచిన పని చేయడేని పలుకెడలో చేకొనడేని వాడు తనయుండనబడునే పితృధనమున కర్హుండగునే పూరుడు కొండుకయ్యును భూరి గుణజ్యేష్ఠుడును సుపుత్రుడు అవనీ భారతహిష్ణుడు ఆతడ కోరిన కార్యంబు దీర్చి కుశలుండగుటం నా జరాభారంబు దాల్చిన పుత్రుండ రాజ్యంబున కర్హుండును వంశకర్తయునగునని శుక్రువచనంబును ఇట్టిదా అని యయాతి ప్రకృతి జనంబులనుడంబరచి పూర్ణు అఖిల భూభార దురంధరు చేసి యదు ప్రభృతుల ప్రత్యంత భూములకు రాజులంజేసి తాను వేద వేదాంగ పారకులైన బ్రాహ్మణులతోడన్ తపోవనంబునకుందని అందు కందమూల ఫలాచనుండై వన్యంబులైన ఫలంబుల హవ్యకవ్యంబుల అగ్నిభట్టారకున్ పితృదేవతలందనుపుచు వానప్రస్థ విధానంబుదప్పక శిలోంచ వృత్తిని అతిథి భుక్త శేషంబు ఉపయోగించుచు నియతాత్ముండై జితక్రోధాది వర్గుండును అయి సహస్రవర్షంబులు తపంబు సలిపి సర్వసంగ విముక్తుండై సర్వద్వంద్వంబులను విడిచి 30 ఏళ్ళు నిరాహారుండయి ఒక్క ఏడు వాయుభక్షకుండయి పంచాగ్ని మధ్యంబున నిలిచి ఒక్క ఏడు నీటిలో ఏకపాదంబున నిలిచి మహాఘోర తపంబు చేసి దివ్య విమానంబున దేవలోకంబున కుంజని అందు దేవర్షిగణ పూజితుండై బ్రహ్మలోకంబున కుంజని అందు బ్రహ్మర్షిగణ పూజితుండై అనేక కల్పంబులుండి క్రమ్మర ఇంద్రలోకంబునకు వచ్చిన ఇంద్రుండు ఆనిన్ పూజించి ఇట్లనియే కొడుకు జౌవనంబుగొని నీవు నిజరాజ్య భూరిభరము వాని పూంచునప్పుడు అతనికి గరపితి అని అడిగిన హరికి అయ్యయాతి ఇటులను చుపలికే
ఎరుకగలవారి చరితలు గరచుచు సజ్జనుల గోష్ఠి కదలక ధర్మం వెరుగుచు ఎరిగిన దానిని మరవకనుష్ఠించునది సమంజస బుద్ధిను ఇచ్చునది ధనము పాత్రునకు అచ్చుగా ఒరువేడకుండునది అభిముఖులై వచ్చిన ఆచార్ధుల వృధబుచ్చక చేయునది సర్వభూత ప్రీతిను మనమునకు ప్రియంబును హితమును పద్యము తథ్యమును అమోఘము మధురంబును పరిమితమును నగు పలుకు అనరగ పలుకునది ధర్మయుతముగా సఫలం వదన బాణాసన వ్యక్త ముక్తములైన పలుకులం కడువాడి బాణతతుల పరమర్మ లక్ష్యముల్ పాయక భేదించుచుండెడు దుర్జన యోధవరుల కడనుండకున్నది కరుణ ఆర్జవము అక్షజయము సత్యంబును శమము శౌచమనునవి ఎద నిల్పునది శత్రు షడ్వర్గ జయమందునది శుద్ధ శాంత బుద్ధి మదము కామంబు క్రోధంబు మత్సరంబు లోభమును మోహమును అను లోని సహజ వైరి వర్గంబు నుడిచినవాడ ఒడుచు అశ్రమంబున వెలుపలి అహిత తతుల అని పూరుంగరపితి మహాపురుషుండు ఒండరులకు గరపునట్టి సర్వగుణ సంపన్నుండు అనిన విని ఇంద్రుండు వెండియు అయ్యయాతికిట్లనియే ఏమి తపంబొనరించితి భూమీశ్వర పుణ్యలోక భోగంబుల తేజోమహిమననుభవించితి సామాన్యమే శతసహస్ర సంవత్సరము అనిన ఇంద్రునకు అయ్యయాతి ఇట్లనియే సురదైత్యయక్ష రాక్షస నరఖేచర సిద్ధ మునిగణ ప్రవరుల భాసుర తపములు నాదగు దుష్కర ఘోర తపంబు సరియుగావు అమరేంద్ర అని తన తపోభిమానంబున మహర్షుల తపంబుల అవమానించి పలికిన అయ్యయాతి గర్వంబునకు సహింపక ఇంద్రుండలిగి నీకు దేవలోక సుఖానుభవంబులందు పుణ్య సమాప్తి అయ్యే నీ గర్వంబు నిన్నింత చేసే ఇంకా అధోలోకంబునకు అరుగుమనిన వాడును మనుష్యలోకంబునకు బోవనోపనని అంతరిక్షంబున సద్భువనంబున సత్సంగతి నుండునట్లుగా నాకు ప్రసాదింపుమని ఇంద్రుననుమతంబు వడసి అంతరిక్షంబు వలన దిగంతరములు వెలుగ సనుజంచునాతని విమల దీప్తి సూచి సద్గణములు కడుచోజ్యమందిరి ఉరుతరజ్యుతీది ఏమి యొక్కోయనుచు అంత అయ్యయాతి దౌహిత్రులైన అష్టకుండును ప్రతర్ధనుండును వసుమంతుండును ఔసీనరుండైన శివియు అనువారలు సద్భువన నివాసులు తమ యొద్ద కుంజరు తెంచిన యయాతిని అధిక తేజోమయుని అనంత పుణ్యమూర్తిన్గని నిసర్గ స్నేహంబున అభ్యాగత పూజల సంతుష్టుంచేసి నీవెవ్వండవు ఎద్దుండి ఏమి కారణంబున ఇందులకు వచ్చితని అడిగిన వారలకు అయ్యయాతి ఇట్లనియే అనవద్య ధర్మచరితంబున ఉన్నతుడైన నహుషు పుత్రుడ పూరుండను మధ్యమలోకేశ్వరు జనకుండ యయాతి అనగదనియడువాడను అమిత తపో విభవంబున కమలజు లోకంబు మొదలుగా గల సురలోకములందు
పుణ్యఫలముల క్రమమున భోగించి ఇంద్రుకడకేదని సురపతి నా తపమున గచ్చెరువడి నీ తపము పేర్మి చెప్పుమయనినన్ సురసిద్ధ మునీంద్ర తపశ్చరణలు నా తపము తోడ సరిగా వంటిను అమర విభుండు దాని విని అల్గి మదంబున ఉత్తమావమానము తగునయ్య చేయనని నన్ను అధోభువన ప్రపాద సంభ్రమ వివశాత్ము చేసే అది పాడియ ఎందును అల్పమయ్యు దర్పము బహుకాల సంచిత తపఫలహాని ఒనర్పకుండునే. ఇట్లు కుపిత శతమఖ వచన ప్రపీడితుండనయ్యి తదాదేశంబున సద్భువనంబునకు వచ్చి తిని అనిన ఆతండు తమకు మాతామహుండగుటయు అతని మహత్వంబును సార్వలౌకికత్వంబును సర్వజ్ఞాన సంపత్తియు ఎరింగి అష్టకాదులు సకల ధర్మాధర్మంబులు సుగతి దుర్గతి స్వరూపంబులు జీవుల గర్భోత్పత్తి ప్రకారంబులు వర్ణాశ్రమ ధర్మంబులు అడిగిన వారలకు అయ్యయాతీట్లనియే. సర్వభూతదయకు సత్యవాక్యమునకు ఉత్తమంబు ధర్ము ఉండు ఎరుంగ ఒరులనొప్పి కోడక ఉపతాపమునరించునదియ కడు అధర్మమనిరి బుధులు. వేద విహిత విధులను ఆదరించుట ఊర్ధ్వగతికి తెరువు విధుల గడచి ఎందు నాగబడిన వాని లోగక చేయుట అధమగతికి మార్గమనిరి మునులు. మరియు గర్భయోనియందు ఋతుపుష్పరస సంయుక్తంబగుచు రేతంబు గాడ్పు చేతం ప్రేరితంబై కలసిన అందు పంచతన్మాత్రలు పొడవయి క్రమంబున అవయవంబులేర్పడి లబ్ధజీవులయి ఉద్భవిల్లి శ్రోత్రంబుల శబ్దంబును నేత్రంబుల రూపంబును ఘ్రాణంబున గంధంబును జిహ్వను రసంబును త్వక్కున స్పర్శంబును మనంబున సర్వంబును ఎరుంగుచు పూర్వకర్మ నియోగంబున దుష్కృతంబును సుకృతంబును చేయుచు దుష్కృత బాహుళ్యంబున పుణ్యంబు గీడ్పడచి బుద్ధి విరహితంబులైన తిర్యజ్ఞోనులందు పుట్టుదురు. సుకృత బాహుళ్యంబున పాపంబు గీడ్పడచి బుద్ధియుక్తులై మనుష్య యోనులందు పుట్టి యుక్తాచారులను తత్వవిదురును అయి దేవత్వంబునం పొంది విశుద్ధ జ్ఞానులై ముక్తులగుదురు. మరి యుక్తాచారులు ఎవ్వరు అనిన గురు శుశ్రూష చేయుచు నిత్యాధ్యయన అగ్నికార్యంబులయందు అప్రమత్తులయ్యి శమ దమ శౌచంబులు దాల్చి అవిప్లుత బ్రహ్మచర్యులైన బ్రహ్మచారులను పాపంబునకు పరోపతాపంబునకు వెరచి ధర్మ్యంబైన విత్తంబున అతిథులను పూజించుచు యజ్ఞంబులు చేయుచు పరుల ఈని ధనంబులు పరిగ్రహింపక నిత్యానుష్ఠాన పరులైన గృహస్థులను నియతాహారులై సర్వసంగంబులు విడిచి జితేంద్రియులైన వానప్రస్థులను వనంబుల నుండి గ్రామ్య వస్తువులను ఉపయోగింపక గ్రామంబుల నుండి శరీరధారణార్థంబు నియత స్వల్ప భోజనులయి నగర ప్రవేశంబు పరిహరించి కామక్రోధాదులను బొరయక శౌచాలంక్రియా రతులయి సర్వద్వంద్వంబులు నొడిచి సర్వసంగ వివర్జితులయి ఏకచరులయి అనేక నికేతనులైన యతులను అను వీరలు తమ తమ పుణ్యాచారంబులం చేసి క్రిందన్ 10 తరంబుల వారిని మీదన్ 10 తరంబుల వారిని తమ్మును ఉద్ధరింతురు కావున మానాగ్నిహోత్రమును మరి మానాధ్యయనమును మానమౌనమంబు
అవిజ్ఞానమున మానయజ్ఞము నాన్ అయథార్థంబులివియు నాలుగు ఉర్విన్ అని యయాతి అష్టకాదులడిగిన వారినెల్లా సంక్షేప రూపంబునంజెప్పుడయు వారలిట్లనిది. సకల ధర్మ విదుండవు సర్వలోకవర్తనములెరింగిన పుణ్యకర్తవీవు నెయ్యమునరంగ ఎరిగింపుమయ్య మాకు వెలయ పుణ్యలోకంబులుగలవే అనినా. మీకు పుణ్యలోకంబులు గలవని యయాతి చెప్పిన విని అన్నలుగురు సంతోషించి ఏము నీ దౌహిత్రులము సుమ్మని తమ్మెరింగించి వానికి పుణ్యలోకంబులిచ్చిన అట్లయ్యయాతి సత్సంగతించేసి తానును దౌహిత్రులు ఊర్ధ్వలోకంబునకు సనియనని. ఆయతుల పుణ్యునకు అనసూయునకు పరీక్షిదగ్రసుతునకు వైశంపాయనుడు అనంత పుణ్యఫలాయత్తముగాగ చెప్పేరని కడు ప్రీతిన్. వీరశ్రీవనితాశ్రిత భూరి స్థిరబాహుదండ బుధనుత సుగుణాధార కలియుగ పవిత్ర పురారాతి పదాబ్జ పూజనాసక్తమతి. దండితాహిత వీర సూరి నిధాన దాన వినోద కోదండ పార్థ పరాక్రమ ప్రియధామ దిక్పరిపూరితాఖండ పాండుయశోనిధి పరగండ భైరవ వైరివేదండ గండ విదారి ఘోరతరాసి భాసి భుజార్గళ. ఇది సకల సుఖ విజన వినుత నన్నయ భట్ట ప్రణీతంబైన శ్రీ మహాభారతంబునందు ఆది పర్వంబున శ్రీ మహాభారత కథా ప్రారంభంబును వ్యాసు జన్మంబును దేవదైత్యదానవ ముని యక్ష పక్షి గంధర్వాది నానావిధ భూత సంభవంబును తదంశావతారంబును రాజవంశోత్పత్తియు యయాతి చరితంబును అన్నది శృతి ఆశ్వాసము.